హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ నుంచి నేను వీడియోని స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చి పాలు కాగపెట్టేశాను. నేను నైట్ వచ్చేసి జోరు వాన వస్తుంది, అందుకే వాష్ చేసిన బట్టలు స్టాండ్ ఎందుకు కదా బట్టలని లోపల పెట్టేస్తున్నాను. బట్టలన్నీ బయట పెట్టేస్తున్నాను ఫస్ట్. ఇక బాబు స్కూల్కి కూడా రెడీ అవుతూ ఉండు. ఇక బాబు ఒక్కటే లేచిండు ఇప్పుడు. ఇంకా పాప వాళ్ళని లేపాలి. ఫస్ట్ పాలే కాగపెడుతున్నాను. పాలు కాగిన తర్వాత ఇంకా బాదం మిల్క్ చేసి పిల్లలకి ఇచ్చేస్తాను. ఇంకా అప్పుడు పాపని కూడా లేపేస్తాను. ఇంకా బాబు అయితే బ్రష్ చేసుకొని రెడీ అవుతుండు. ఇక్కడైతే ఇంకా పాలు అయితే కాగుతున్నాయి కదా. ఇంకా పాలు కాగిన తర్వాత నేను ఇంకా బాబుకి బాదం మిల్క్ చేసి ఇచ్చేస్తాను. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయేసినాయి. ఇంకా అందరికీ రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ లేసేయాలి ఇప్పుడు. ఇంకా ఇప్పుడైతే 5:30 6 o'clock అలా లేస్తున్నాను. ఇంకా డైలీ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, పిల్లలు టిఫిన్ ప్యాక్ చేయాలి. ఇంకా పాపకి అయితే స్కూల్ స్టార్ట్ కాలేదు, ఇంకా బాబుకి మాత్రమే స్టార్ట్ అయింది. ఇంకా పాప ప్రైమరీలోనే ఉంది, 5th standard ప్రైమరీలో. ఇంకా 6th standardకి స్టార్ట్ అవుద్ది అంటా ఉంది మిస్. అయితే మొన్న పేరెంట్స్ మీటింగ్ అయినప్పుడు ఆన్లైన్లోనే మీటింగ్ అయింది, అప్పుడు అడిగితే మిస్ని ఇంకా 6th నుంచి స్టార్ట్ అవుద్ది, 5thకి కొన్ని రోజులు పోయిన తర్వాత చూసి చెప్తాం మేము అని చెప్పింది మిస్. అయితే ఇంకా ప్రస్తుతానికి బాబు ఒక్కడికి మాత్రమే స్కూల్ ఉంది. ఇంకా బాబుకి ఇలా బాదం మిల్క్ అయితే పెట్టించేస్తున్నాను, లైట్గా ఆరిపించేస్తున్నాను. అలాగే ఇంకా లేట్ అయిపోద్ది కదా మళ్ళీ తాగేకి బాబుకి అనేసి ఇలా లైట్గా ఆరిపించేస్తున్నాను. ఇంకా బాబుకి అయితే పాలు ఇచ్చేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ప్యాక్ చేయాలి కదా. నేను ఇక్కడ వచ్చేసి ఆనియన్ పరాటా చేస్తున్నాను. ఆనియన్స్కి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఆనియన్స్లో ఆల్ స్పైసెస్ నాకు ఇష్టమైన స్పైసెస్ అని వేసేసాను. అంటే కారం అయితే కొంచెం తక్కువ వేస్తాను, ఆనియన్స్లో కూడా కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం కారం అయితే తక్కువ వేస్తాను. ఇంకా ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా అవి వేసి మిక్స్ చేసేసాను. ఇంకా చపాతీ పిండి అయితే ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలా స్టఫ్ చేసి ఇంకా చపాతీలాగా రోల్ చేసేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ పైన అయితే ప్యాన్ అయితే హీట్ పెట్టేశాను. ప్యాన్ హీట్ అయితే బాగా కాలేదు కదా అన్నట్టుగా ముందే ప్యాన్ అయితే హీట్ చేసేస్తున్నాను. ఇంకా ఇలా చపాతీలాగా రుద్దేసుకుంటాను చపాతీలన్నీ. ఆనియన్ పరాటా మా బాబుకి చాలా ఇష్టం, ఆనియన్ పరాటా అయినా ఆలూ పరాటా, ఈ పరాటా ఐటమ్స్ అయితే చాలా ఇష్టం. ఇలా చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటా ఉన్నాను నేను పరాటాలన్నీ. ఫస్ట్గా కాల్ చేసుకోవచ్చు కదా మళ్ళీ అనేసి ఇలా సైడ్స్లో అంతా ఫ్లాటింగ్ చేసేసుకొని తర్వాత సెంటర్లో స్టఫ్ చేసేసుకుంటాను. ఇలా తర్వాత క్లోజ్ చేసేసుకుంటాను. తర్వాత చపాతీలాగా చేసేసుకునేదే. ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసాను కదా, ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా చపాతీలు కాల్ చేసుకుంటాను. 2 sides స్లోలో కాల్ చేసుకుంటా, బాగా ప్రెస్ చేసుకుంటా కాల్ చేసుకుంటాను. అప్పుడు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవుతాయి. ఇంకా బాబుకి టైం అవుతూ ఉంది. చేస్తా ఉన్నాను పిల్లల్ని అక్కడ, రెడీ అయిపోండి టైం అయింది అనేసి. అదేలాగా టిఫిన్కి కావాల్సినవి మాత్రం మెయిన్గా ఒక 4-5 చపాతీస్ మాత్రమే చేసుకున్నాను, పరాటాస్. బాబు తినేకి మళ్ళీ టిఫిన్కి ఎన్ని కావాలో అన్న వరకు మాత్రమే కాల్చాను. బాబు పోయిన తర్వాత మళ్ళీ చేశాను పరాటాలు అయితే. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటా కాల్చుకుంటున్నాను. అప్పుడు ఆనియన్స్ కూడా బాగా కుక్ అవుతాయి కదా, అందుకే ఇలా బాగా ప్రెస్ చేసుకుంటా కాల్చేసుకుంటున్నాను చపాతీలని. పరాటాస్ అని ఇలా కాల్చేసుకున్నాను. ఇంకా టిఫిన్ కూడా ప్యాక్ చేసేసాను. పరాటా కాంబినేషన్గా కర్డ్, రైతా ఇచ్చాను. మళ్ళీ స్నాక్స్ కనేసి పొటాటో చిప్స్ పెట్టాను. మళ్ళీ గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా ఫ్రై చేసి, అవి పెట్టేశాను స్నాక్స్ కనేసి. ఇంకా ఇక్కడ బాబు టిఫిన్ అయితే ప్యాక్ అయిపోయేసింది. ఇంకా టైం కూడా అయిపోయింది బాబుకి. ఇంకా ఆనియన్ పరాటా, మళ్ళీ కర్డ్ పెట్టాను, రైతా, మళ్ళీ పొటాటో చిప్స్ స్నాక్స్ కని పెట్టేశాను. ఇంకా పాపకు కూడా క్లాస్ టైం అవుతూ ఉంది. ఇంకా అందుకనే పాపకు కూడా తలదు వేస్తున్నాను. ఇంకా టైం అయిపోతుంది పాపకు కూడా. పాపకి ఆన్లైన్ క్లాసెస్. ఇంకా తనకి తలతో వేసేసాను 2 జడలు వేసి. ఇంకా తను పోయి యూనిఫామ్ వేసుకుంటుంది.
షర్ట్ వర్క్ వేసుకుంటుంది. షర్ట్ వేసుకున్న తర్వాత ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుద్ది. హెయిర్ అయితే చాలా లాస్ అవుతుంది పాపకి, నాకు కూడా. ఇక్కడ బాబు అయితే ఇంకా రెడీ అయిపోయిండు. ఇంకా షూస్ వేసుకోవడం, బయలుదేరడం మాత్రమే బాబుది. వ్యాన్ అయితే కొంచెం అర్లీగానే వచ్చింది ఈరోజైతే. ఇంకా బాబు షూస్ వేసుకున్న టైంకి వ్యాన్ వచ్చేసింది. ఇంకా బాబు అయితే బయలుదేరిపోయేసిండు. ఇంకా పాప ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతుంది ఇప్పుడు. ఇంకా నేను వాషింగ్ మిషన్కి బట్టలు వేయాలి. ఇంకా 6 బెడ్రూమ్లో నుంచి ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఇలా తీసుకొని రావాలి. వాషింగ్ మిషన్కి వేయాల్సిన ప్రతిసారి ఇలా వాషింగ్ మిషన్ అయితే ఇలా తీసుకొని రావాల్సి వస్తుంది. అందుకే నేను డైలీ అయితే వేయను వాషింగ్ మిషన్కి. ఒకరోజు ఇచ్చి ఒకరోజు వేసుకుంటాను. డైలీ అయితే వేయను వాషింగ్ మిషన్కి అయితే. ఒక్కొక్క రోజు 2 days వన్స్ అయినా వేసుకుంటాను. 2 trips వేసుకుంటాను అందుకే వాషింగ్ మిషన్కి. ఫస్ట్ ట్రిప్ అయిన తర్వాత మళ్ళీ ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సెకండ్ ట్రిప్ వేసుకుంటాను. అలాగే వేయకూడదంట కదా, అందుకనే. అలాగే వేసినామంటే వాషింగ్ మిషన్ పాడైపోద్ది. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చేసి వాషింగ్ మిషన్కి వేసుకుంటాను. నైట్ వచ్చేసి హస్బెండ్ వచ్చేసి వెజిటేబుల్స్ తెచ్చునిండు. ఇంకా వెజిటేబుల్స్ అని మళ్ళీ సర్ది పెట్టేసుకుంటా ఉన్నాను. ఇంకా బాబు పోయిన తర్వాత వాషింగ్ మిషన్కి బట్టలు వేసేసాను. తర్వాత ఒక కప్ కాఫీ అయితే పెట్టేసుకున్నాను నా కోసం, కొంచెం రిలాక్స్ అయిపోదాం అనేసి. కాఫీ పెట్టుకొని తాగితే ఇంకా పాపతో ఇలా మాట్లాడుతూ ఉన్నాను ఒక 5-10 minutes అలా. తన క్లాసెస్ అటెండ్ అయ్యకపోతే ఆఫ్టర్నూన్ అని మెసేజ్ పెట్టింది. ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు అయిపోయినాయి. తీర్థం బట్టలని పోయే లోపల అక్కడ స్నేల్ ఉన్నింది. ఇక్కడ స్నేల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ మా కిచెన్ బాల్కనీ ఉంది కదా, అక్కడ చాలా వస్తాయి స్నేల్స్. ఇంకా బట్టలు ఆరేసి ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్కి వచ్చేసి నేను ఉలువ పప్పు చేస్తున్నాను. హార్స్ గ్రామ్ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ పక్కు ఉంటుంది కదా పైన, పొక్కు అంతా పోవడానికి ఇలా ఫ్రై చేసి లైట్గా గ్రైండ్ చేసుకుంటాను. ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటాను. మనకు ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది. అప్పటిదాకా బాగా ఫ్రై చేసేసుకొని ఇలా మిక్సీకి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను కచ్చాపచ్చాగా. ఇలా మనము చాట్లో వేసుకొని ఇసురుకున్నామంటే పై పొక్కు అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేను ఆ పొక్కు అంతా తీసుకొని వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని కుక్కర్లో ఇలా ఒక టమాటో తీసుకున్నాను అంతే. టమాటోస్ని కట్ చేసి వేసి పచ్చిమిర్చి, మళ్ళీ ఆనియన్స్, గార్లిక్, మళ్ళీ పసుపు, ధనియా పౌడర్ వేసాను. సరిపడిన వాటర్ పోసి ఏమైనా కుక్కర్లో పెట్టేశాను. ఒక 4 to 5 విజిల్స్ రానిచ్చాను బాగా కుక్ అవ్వేకి. ఇంకా అక్కడైతే ఉలువ పప్పు అవుతుంది కదా, ఇక్కడ తాలింపు అయితే చేసేసుకుంటున్నాను. ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసాను. తర్వాత గార్లిక్ కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసాను. తర్వాత ఎండుమిర్చి, మళ్ళీ కరివేపాకు, మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న బెండి, మళ్ళీ ఆలు కూడా వేస్తాను. బెండి మళ్ళీ ఆలు తాలింపు అయితే చేస్తున్నాను. ఇక్కడ బెండి వేసి ఒక 1 minute అలా ఫ్రై చేశాను. జిగురు అనేది ఉంటుంది కదా, అది పోయే వరకు లైట్గా. తర్వాత జిగురు కొంచెం కమ్మీ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని పొటాటోస్ యాడ్ చేశాను. ఆలు కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు. ఆలుని కూడా యాడ్ చేసినాక ఇంకా బాగా ఫ్రై చేసేసుకుంటాను సరిపడిన సాల్ట్ వేసుకొని. ఇంకా సరిపడిన సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. మధ్య మధ్యలో అయితే చెక్ చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉంటాను అడుగంటుకోకుండా. కొన్ని వాటర్ పోసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ పోయకుండా అలాగే కుక్ చేసేసుకున్నాను. తర్వాత తాలింపుకి పొడి వేసాను. పొడి వచ్చేసి శనగలు, ఎండి కొబ్బరి, మళ్ళీ డ్రై చిల్లీ, ఎండుమిరపకాయలు, మళ్ళీ గార్లిక్, ఈ 4 వేసి నేను మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఆ పౌడర్ వేసాను ఇప్పుడు. ఇంకా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. బెండి ఆలు తాలింపు అయితే రెడీ అయిపోయింది. చాలా సూపర్గా ఉంది కాంబినేషన్ అయితే. ఉలువ పప్పుకి మళ్ళీ బెండి ఆలు తాలింపు చాలా సూపర్గా టేస్టీగా ఉంది. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మాకు. ఇంక ఇక్కడ తాలింపు వేసేస్తున్నాను కదా పప్పుకి. ఇక్కడ ఉలువ పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా సండే వచ్చేసి గ్రాసరీస్ తెచ్చున్నాం కదా, సండే కాదు సాటర్డే. ఇంకా గ్రాసరీస్ అన్నీ ఇక్కడ ఇంకా నేను అరేంజ్ చేసేసుకుంటున్నాను.
అదేలాగా క్లీన్ చేసుకుంటాను ఆ క్యాబినెట్ అంతా. ఇంకా తీసేసి మళ్ళీ పెట్టుకుంటాను కదా ఈ సామాన్లన్నీ వేసుకొని డబ్బాలు, అవన్నీ ముందే వాష్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా కవర్లలో ఏమేమి ఉండి అని చూసుకుంటా ఒక్కొక్క డబ్బాలో అయితే ఫిల్ చేసుకుంటా పోతున్నాను. ఇవి వచ్చేసి శనగలు తెచ్చిండ్రు హస్బెండ్ని. శనగలు తీసుకోవద్దు అని చెప్పాను, ఇంట్లో ఉన్నాయి స్టాక్ ఉన్నాయి అనేసి. కానీ హస్బెండ్ ఎన్నుకుండా శనగలు తీసుకునేసిండ్రు. తర్వాత అవలక్కి, అటుకులు, మళ్ళీ రవ్వ, మళ్ళీ బియ్యపిండి, ఇది పెసరపప్పు. దాంట్లో కొన్ని రాళ్ళు మళ్ళీ ఇన్సెక్ట్స్ ఉన్నట్టు అనిపించింది, అందుకే చెక్ చేస్తూ ఉన్నాను. అవన్నీ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ. ఇంకా షుగర్, మళ్ళీ ఇక్కడ గ్రౌండ్నట్స్ అనమాట, శనగలు, మళ్ళీ గ్రౌండ్నట్స్ ఇవన్నీ ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టేసుకుంటాను. ఇలా అన్నీ ఫిల్ చేసేసుకుంటా ఉన్నాను. దేంట్లో ఏమేమి కావాలో అన్నీ మెయిన్గా అన్నీ ఫిల్ చేసుకుంటాను. ఇంకా అంతగా యూస్ చేయని అయితే అలాగే కవర్లోనే ఉంచేసుకొని ఒక టబ్ అయితే పెట్టుకున్నాను. ఆ టబ్లో అలాగే పెట్టేస్తాను నేను. ఇర్రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా కొన్ని ఐటమ్స్, అవనేసి టబ్లో పెట్టేసాను. మెయిన్ కావాల్సింది నాకు ఇక్కడ స్పేస్కి ఎంత సరిపోతే అన్ని వరకు మాత్రం పోసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అటుకులు పోసేసుకుంటున్నాను. ఇంకా గ్రాసరీస్ ఏముంటుంది మెయిన్గా ఇంట్లోకి ఏం కావాలో అవి మాత్రం ఈసారి తీసుకునింది. ఇంకా దాలు, బియ్యపిండి, మైదా, గోధుమ పిండి, ఆయిల్ ఇవే తీసుకొచ్చాను ఈసారి అయితే. ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే ఏమీ తెలియదు, కిచెన్కి సంబంధించినవి మాత్రమే తీసుకొచ్చాము. మళ్ళీ ఈసారి పొద్దుములో నేను హస్బెండ్ అయితే అందుకు కిచెన్కి సంబంధించి మాత్రమే తీసుకొచ్చాను. ఇక్కడ రవ్వ, మళ్ళీ బియ్యపిండి, మైదా ఇవన్నీ బాగా ఫిల్ చేసేసుకుంటా ఉన్నాను. ఇలా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసినప్పుడు మనకి కనిపించదు కదా ఏ డబ్బాలో ఏముందనేసి, ప్రతిసారి మూతెత్తి చూడలేం కదా, అందుకని ఇలా లేబుల్ చేసుకుంటున్నాను. మనం ప్యాకెట్ తీసుకుంటాం కదా, మైదా అయినా రవ్వ అయినా ఏదైనా, ఆ ప్యాకెట్స్ పైన అయితే రాసి ఉంటుంది రైస్ ఫ్లోర్ అనేసి, మైదా అని. ఆ పేరుని అయితే కట్ చేసేసి సెల్లో టేప్ ఉంటుంది కదా, ఆ టేప్కి వచ్చి ఈ పేరుని అతికిచ్చేసి ఇంకా అది అతికిచ్చేస్తాను అనమాట డబ్బాకి. అలా స్టిక్ అయి ఉంటుంది. మనకి 1-2 టైమ్స్ వాష్ చేసినా అంతగా పోదు, మనం లాగితేనే హెవీగా వాష్ చేస్తేనే పోద్ది. ఒకవేళ పోయినా కానీ మళ్ళీ మనం అది రాసుకోవచ్చు కదా, మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడైతే ఇక్కడ చేసుకుంటాను, నాకు ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు కదా, డబ్బాలని ముందుకి వెనక్కి కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత నేనైతే స్టిక్కర్ అంటించుకోను. ఇక్కడ కొంచెం అలవాటు అయిన తర్వాత నేను స్టిక్కర్ అయితే అంటిను మళ్ళీ. ఇప్పుడు ఫస్ట్ కదా ఎక్కడ ఏం పెట్టేసుకున్నా ఒకసారి నాకు అలవాటు అయిన తర్వాత దాకా అలా స్టిక్కర్ అంటించేస్తాను. తర్వాత అయితే స్టిక్కర్ తీసేస్తాను. ఇంకా డబ్బాలన్నీ ఇలా అరేంజ్ చేసేసుకుంటాను. క్యాబినెట్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా డబ్బాలన్నీ ఇలా అరేంజ్ చేసుకొని క్లీన్ చేసేసుకొని సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా స్పైసెస్ కూడా పెట్టుకుంటాను కదా, అక్కడ కూడా మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. ఉప్పు, కారం అవన్నీ పెట్టుకొని రెగ్యులర్గా యూస్ చేసుకుంటాను స్పైసెస్. అక్కడ కూడా మళ్ళీ స్పైసెస్ అన్నీ అయిపోయినాయి, అవి కూడా రీఫిల్ చేసేసుకొని మళ్ళీ అక్కడ కూడా క్లీన్ చేసేసుకుంటాను. అన్నీ ఒకసారి చూసుకుంటాను కరెక్ట్గా పెట్టానా లేదా, మళ్ళీ ఏదైనా చేంజ్ చేసుకోవాలని ఒకసారి చూసుకుంటా చెక్ చేసుకుంటా చేంజ్ చేసుకుంటా ఉన్నాను. ఇది వచ్చేసి నాకు విశాల్ మార్ట్లో ఇచ్చిండు, మేము పర్చేస్ చేసుకున్నాం కదా ఐటమ్స్కి, దానికి ఫ్రీ గిఫ్ట్ అనమాట. గీ ఇచ్చిండ్రు. ఫ్రీ గిఫ్ట్ ప్రతిసారి విశాల్ మార్ట్లో అయితే గిఫ్ట్ అయితే ఉంటుంది. ఇప్పటికైతే చాలా గిఫ్ట్స్ అయితే తీసుకున్నాం విశాల్ మార్ట్ నుంచి మేము. ఇక్కడ స్పైస్ ర్యాక్ కూడా నేను అరేంజ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి ఇన్స్టెంట్ రవ్వ ఉంది కదా, ఇడ్లీకైనా ఉప్మాకైనా, అది వచ్చేసి ఆ బాటిల్లో పోసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈ ర్యాక్ అయితే ఇలా సర్దేసుకున్నాను. నేను ఇంకొక ర్యాక్ అయితే తీసుకొని రావాలి, ఈ ర్యాక్ సెంటర్లో అయితే లేదు, అందుకు మళ్ళీ షాప్కి మళ్ళీ ఎప్పుడైనా పోవాలి. విశాల్ మార్ట్లో చెక్ చేశాను ఇలాంటిది, కానీ లేదు అక్కడ. మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా పోయి తీసుకొని రావాలి ఒక ర్యాక్ అయితే కిచెన్లోకి. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం రిలాక్స్ అయిపోయాను ఈవినింగ్ అయితే. ఇంకా నైట్ డిన్నర్కి అయితే నేను కోస్తా చేస్తున్నాను. ఇలా సొరకాయ బాటిల్ గార్డ్ ఉంది కదా, ఇలా పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను స్కిన్ అంతా. పీలర్ తోటి స్కిన్ అంతా ఇలా పీల్ చేసుకుంటాను. పీల్ చేసుకున్న తర్వాత తురుమేది ఉంటుంది కదా,
ఆ తురిమేది తీసుకొని బాగా తురిమేసుకుంటాను. ఇలా తురిమేది ఉంది కదా, ఈ తురిమే దాంట్లో నేను ఇలా తురుముకుంటాను. సొరకాయనంతా ఇలా తురిమేసుకున్నాను. తురిమిన తర్వాత నేను లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. సాల్ట్ వేసినామంటే వాటర్ అనేది ఎక్కువ జల్దీ రిలీజ్ అవుద్ది, అందుకని సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి అలా మిక్స్ చేశాను ఒక 1 మినిట్ వరకు. అలా వదిలేసినా కానీ మనకు వాటర్ అనేది చాలా వచ్చేస్తుంది సొరకాయలు. ఇంకా ఇప్పుడు బాగా పిండేసుకుంటాను వాటర్ అంతా పోయే వరకు. ఇలా తీసుకొనేసి ఇంకా పిండుకుంటున్నాను. కావాలంటే ఒక క్లాత్లో కూడా మనం పిండుకోవచ్చు. నేనైతే చేత్తోనే చేస్తున్నాను. ఇలా 2 టైమ్స్ అయితే పిండేసుకున్నాను. ఈ వాటర్ని అయితే పారేయకుండా అలాగే ఎత్తి పెట్టేస్తాను. కర్రీలో చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు ఈ వాటర్ని. ఈ వాటర్ని అయితే పారేసేది లేదు. ఇలా 2 టైమ్స్ అయితే నేను సొరకాయని తురుముకున్నాను కదా, అది 2 టైమ్స్ పిండేసుకున్నాను. అప్పుడే ఇన్ని వాటర్ వచ్చినాయి. ఇంకా వెంటనే చేసుకున్నాను. అలాగే వదిలేస్తుంటే మళ్ళీ వాటర్ వచ్చేస్తాయి. ఇంకా అలా పిండేసుకున్న తర్వాత వెంటనే అయితే చేసేసుకున్నాను. ఇలా పిండి తీసేసుకున్నాను సొరకాయనంతా. ఇంకా సొరకాయ అంతా ఇలా పిండేసుకున్నాను. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసేస్తాను. ఇక ఫస్ట్ వచ్చి నేను కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. తర్వాత కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, మెయిన్ నాకు కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసేసాను. ఉప్పు కొంచెం చూసి వేసుకుంటేనే పర్వాలేదు. ఉప్పు అయితే కొంచెం తక్కువే పట్టుద్ది కర్రీకి. ఇంకా స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇందాక కూడా వేసాను ఉప్పు. మళ్ళీ మన కర్రీలో కూడా వేసుకోవాలి, అందుకే కొంచెం చూసి అయితే వేసుకోవాలి ఉప్పు. ఇంకా స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత శనగపిండి వేస్తున్నాను. నేను శనగపిండి ఎంత వేస్తున్నానంటే నాకు బాల్స్ లాగా రావాలన్నమాట. సొరకాయని తురుము పెట్టేసుకున్నాను కదా, అదంతా బాగా బాల్స్ లాగా వచ్చే వరకు నేను పిండి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. పిండి యాడ్ చేసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేస్తాను బాల్స్ లాగా వస్తే రావా అనేసి. చెక్ చేసుకుంటా పిండి వేసుకుంటాను. అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇలా చెక్ చేసుకున్నాను బాల్స్ లాగా వస్తుందా రాలేదా అనేసి చూసుకొని ఇంకా బాల్స్ లాగా చేసేసుకుంటాను. చిన్న బాల్స్ లాగా చేసుకుంటాను. ఇంకా షేప్ వచ్చేసి మన ఇష్టము, చిన్న బాల్స్ చేసుకోవచ్చు, పెద్ద బాల్స్ అనేది. నేనైతే చిన్నగా చేసుకున్నాను బాల్స్ని. ఇంకొంచెం పిండి అవసరం వచ్చి నేను కొంచెం పిండి అయితే యాడ్ చేసుకున్నాను మళ్ళీ. ఇంకా ఇప్పుడు నేను బాల్స్ లాగా చేసేసుకుంటాను పిండినంతా. ఇప్పుడు ఇక మనకు ఒక డో లాగా అయిపోయింది కదా, చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా డో లాగా అయిపోయింది. ఇప్పుడు ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకుంటాను. అన్ని బాల్స్ లాగా చేసుకొని రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇలా అన్ని బాల్స్ అయితే చేసి పెట్టుకున్నాను. నేను చిన్న బాల్స్ అయితే చేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసాను హీట్ అయ్యేకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాను కదా కోస్తా బాల్స్, ఆ బాల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా బాగా మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటాను. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను, మరి స్లోలో కాదు హైలో కూడా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మంచి కలర్ వచ్చింది, బాగా ఫ్రై కూడా అయినాయి. ఇంకా తీసి ఒక ప్లేట్లో అయితే ఎత్తి పెట్టేస్తాను. తర్వాత సేమ్ బాండ్లీలోనే నేను కర్రీ చేస్తాను ఇదే ఆయిల్ యూస్ చేసి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే తీసేస్తాను. తర్వాత కర్రీకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ తీసుకొని కర్రీ అయితే చేసుకుంటాను. ఇక్కడ చాలా బాగా వచ్చినాయి కదా, ఇలా స్నాక్స్గా కూడా తినచ్చు అనిపించేసింది, అంత బాగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత సేమ్ బాండీలో ఫస్ట్ ఆనియన్స్, తర్వాత టమాటో, ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత
గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఆనియన్ వేసాను కదా, ఆనియన్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ రా స్మెల్ ఉంటుంది కదా ఆనియన్ది, ఆ స్మెల్ పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకుంటాను. ఆ స్మెల్ పోయిన తర్వాత టమాటోస్ యాడ్ చేస్తాను. నేను ఒక 2 టమాటోస్ తీసాను, మీడియం సైజు 2 టమాటోస్ తీసుకున్నాను. ఆ టమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటాను ఇప్పుడు. టమాటోస్ని కూడా యాడ్ చేశాను. ఇంకా టమాటోస్ మళ్ళీ ఆనియన్స్ని బాగా కుక్ చేసుకుంటాను. కొన్ని వాటర్ పోసుకొని తర్వాత బాగా కుక్ చేసుకుంటాను టమాటోని, ఆనియన్ని. ఇలా ఆనియన్ మళ్ళీ టమాటో బాగా కుక్ అయిన తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కర్రీ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేస్తాం కదా మిక్సీకి వేసుకొని బాగా బ్లెండ్ అవుద్ది అన్నట్టుగా ఇక్కడే నేను యాడ్ చేసుకుంటున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే. పేస్ట్ వేసి ఒక 1 మినిట్ అలా బాగా ఫ్రై చేసుకుంటాను. బాగా కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకుంటాను. ఇంకా స్టవ్ పైన అయితే కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీకి సరిపడిన ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చెక్క, లవంగ, ఇలాచి, బే లీఫ్ వేసాను. తర్వాత కొంచెం జీలకర్ర వేసాను. మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాను ఇప్పుడు. ఆ పేస్ట్ కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుంటాను. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు, మనం కుక్ చేసిన తర్వాతే గ్రైండ్ చేసుకున్నాం. అందుకే జస్ట్ పేస్ట్ వేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత స్పైసెస్ యాడ్ చేసేసుకుంటాను. గరం మసాలా, జీరా పౌడర్, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, స్పైసెస్ అన్నీ వేసేసాను. ఈ కర్రీకి వచ్చి కొంచెం స్పైసీ తక్కువ ఉంటేనే బాగుంటుంది అనిపించింది నాకైతే. నేను కొంచెం కారం అయితే మీడియంగానే పెట్టేశాను, స్పైసీ కొంచెం తక్కువే పెట్టేస్తాను ఈ కర్రీకి అయితే నేను. ఇంకా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా స్పైసెస్ వేసినాక ఒక 1-2 మినిట్స్ మనం బాగా కుక్ చేసుకున్నామంటే ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసి చూడు, అప్పటిదాకా బాగా కుక్ చేసుకుంటాను. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసేసాను. ఇంకా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుంటాను కర్రీ కుక్ అయ్యే వరకు. మసాలా అంతా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ వచ్చేసి మనం ఇందాక పిండుకున్నాం కదా సొరకాయ నీళ్ళు, ఆ నీళ్ళు అయితే యాడ్ చేసేసాను. తర్వాత కొన్ని ఎక్స్ట్రా వాటర్, నార్మల్ వాటర్ యాడ్ చేశాను. ఇంకా లిడ్ క్లోజ్ చేసి నేను బాగా కుక్ అయ్యేకి వదిలేస్తాను ఒక 1-2 మినిట్స్ అలా. తర్వాత 1-2 మినిట్స్ తర్వాత ఇలా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోయిందా లేదనేసి ఒకసారి చెక్ చేసుకుందాం. ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం షుగర్ వేసాను, 1/2 టీ స్పూన్ కూడా కాదు, కొంచెం వేసాను షుగర్ అయితే. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది షుగర్ వేస్తే. అలానే షుగర్ టేస్ట్ అయితే మనకి తెలియకూడదు, షుగర్ వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట మనకి ఫ్లేవర్స్ అన్నీ. అందుకని కొంచెం షుగర్ వేసాను. అలాగని కర్రీలో అయితే స్వీట్నెస్ అయితే రాలేదు. ఇలా బాగా కుక్ అయిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి బాగా బాయిల్ చేసేసుకుంటాను. ఇక్కడ బాగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ బాల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి జస్ట్ ఒక 1 మినిట్ అలా బాగా కుక్ చేసుకుంటాను అంతే, ఎక్కువసేపు అయితే కుక్ చేసుకోలేదు. ఇక్కడ కుక్ అయిపోయేసింది. ఇప్పుడు నేను కొంచెం కొరియాండర్ వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఈ కర్రీ వచ్చేసి మనకి రైస్కైనా చపాతీకైనా చాలా సూపర్గా ఉంటుంది. టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.